fam. Oh, Paru. This video is all about my 30 things before 30. ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ టైం ఈ వీడియోతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు చేస్తున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. కట్. ఏంది కట్ చేసేది? కట్ చెయ్యు. రోజు నాకు సబ్స్క్రైబర్ లేవని ఏడుస్తావు, అదేదో చెప్పొచ్చు కదా. యా మర్చిపోయా. అదేం లేదండి, మీ రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేసేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసేస్తే నేను ఇట్లా వీడియో పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అప్పుడు నాకు కూడా ఫుల్ మోటివేషన్ వచ్చేస్తుంది మీకు మంచి మంచి కంటెంట్ చేయాలని. సో ఇంక ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి హైట్ రిలేటెడ్ అడ్వెంచర్ స్పోర్ట్స్. అందులో ఫస్ట్ వన్ పారాగ్లైడింగ్, సెకండ్ హాట్ ఎయిర్ బెలూన్ అండ్ థర్డ్ మై మోస్ట్ ఫేవరెట్ స్కై డైవింగ్. ఇది అందులో నేను పారాగ్లైడింగ్ ఆల్రెడీ చేసేసాను. నాకు తెలుసా లాస్ట్ 3 years బ్యాక్ అనుకుంటా, నార్త్ ఇండియన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ ఉంది అండ్ స్కై డైవింగ్ ఉంది. ఈ రెండు ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి లెర్న్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ అండ్ వాంటెడ్ టు స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ. ఇప్పుడు నా గతంలోకి వెళ్తే చిన్నప్పుడు కామన్ గా అందరూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 కామన్ ఉంటాయి మనకి. అది కాకుండా 10th లో నేను సంస్కృత్ ఆప్ట్ చేసుకున్నా. అది జస్ట్ ఎగ్జామ్స్ వరకే, మాట్లాడడానికి పెద్ద జీరో, నథింగ్ అసలుకి. సో నెక్స్ట్ 11th and 12th లో వచ్చేసరికి మోస్ట్లీ అందరం సంస్కృత్ ఆప్ట్ చేసుకుంటారు పెద్ద. కానీ నేనైతే ఏదో పెద్ద పండిత్ లాగా ఫీల్ అయిపోయి నాకు సంస్కృత్ అంతా వచ్చు అని ఐ ఆప్టెడ్ ఫర్ ఫ్రెంచ్ అనమాట. సాహసం అనే చెప్పాలి. నాకు ఫస్ట్ ఇయర్ లో ఎంత టఫ్ అనిపించింది అంటే, ఎందుకు తీసుకున్నాను రా దేవుడా, మధ్యలో డ్రాప్ అవ్వడానికి లేదు. సో ఇట్లా కాదని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డైలీ ఫర్ 1 hour ఫ్రెంచ్ కోసం అని. అట్లా నేను నా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఐ వాజ్ టాపర్ ఇన్ మై ఫ్రెంచ్ క్లాస్. అలా అయితే హ్యాపీనే. సో ఇప్పుడు వచ్చేసరికి జర్మన్ లాంగ్వేజ్. ఐ కంప్లీటెడ్ 4 levels ఇన్ మై జర్మన్ లాంగ్వేజ్ విచ్ ఇస్ మ్యాండేటరీ ఫ్రమ్ డూయింగ్ మాస్టర్స్ హియర్. అంత ఫ్లూయెంట్ గా మాట్లాడను, బట్ ఓకే, ఇంకా 2 years టైం ఉంది కదా, అప్పటి వరకు ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి వాటర్ రిలేటెడ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్. ఇందాక హైట్ రిలేటెడ్ అయిపోయింది, ఇప్పుడు వాటర్ రిలేటెడ్. ఇందులో నా మోస్ట్ ఫేవరెట్ 4 పిక్ చేశాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పారాసైలింగ్, సెకండ్ వన్ డీప్ సీ డైవింగ్ అండ్ థర్డ్ వన్ రివర్ రాఫ్టింగ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మై మోస్ట్ ఫేవరెట్ స్కూబా డైవింగ్. ఈ 4 లో నేను ఆల్రెడీ 3 కంప్లీట్ చేసేసాను. అవేంటేంటో ఇప్పుడు కొన్ని పిక్స్ అండ్ దాని రిలేటెడ్ వీడియో చూద్దాం. దిస్ వాజ్ ద మోస్ట్ క్రేజియస్ట్ రైడ్ ఎవర్ ఇన్ మై లైఫ్. ఈ రైడ్ వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. ఈ రైడ్ నేను అసలు చేయను అన్నాను, కానీ మా ఫ్రెండ్స్ నన్ను ఫుల్ మోటివేట్ చేసి లాస్ట్కి ఒప్పించారు. నా భయం అంతా వచ్చేసరికి ఆ పారాషూట్కి ఇంకా బోట్కి మధ్యలో ఒక చిన్న రోపే కనెక్టెడ్. అది ఎక్కడ కట్ అయిపోయి నేను ఎక్కడ వాటర్లో పడిపోతానేమో, కింద నుంచి షార్క్స్ వచ్చేస్తాయేమో అని భయం నాకు లిటరలీ. ఈ రైడ్ వచ్చేసరికి ఒక 5 to 10 minutes ఉండే, కానీ నేను మీకు కట్ షాట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వస్తుంది అసలైన ట్విస్ట్. వాడు నన్ను వాటర్లో 2 times డిప్ చేశాడు లిటరలీ. బాబోయ్, నేనైతే ఫుల్ అరుస్తుండే. కానీ రైడ్ అయితే సూపర్ ఎక్సైటింగ్ ఉండే. జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై గైస్. చెప్తున్నా కదా, మీరైతే సూపర్ ఎంజాయ్ చేస్తారు. అమ్మాయ మొత్తానికి ల్యాండ్ చేస్తున్నాడు ఆఫ్టర్ 10 minutes ఆఫ్ రైడ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి టు లెర్న్ హులా హోపింగ్. ఇది ఎంత ఫ్యాసినేటింగ్ గా అండ్ ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది, ఆ రింగ్ అంతా కంటిన్యూస్ గా వేస్ట్ చుట్టూ ఎట్లా తిరుగుతుంది అబ్బా అని చెప్పి. అది ఎట్లైనా తెలుసుకోవాల్సిందే. అది తెలుసుకోవాలంటే ముందు నేను హులా ఒప్పుకోవాలి. సో ఈ వీడియో అయిపోగానే వెంటనే వెళ్ళి నేను హులా ఒప్పుకుంటాను అండ్ ఐ స్టార్ట్ లెర్నింగ్. సో షార్ట్లీ మీరు హులా వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టు గెట్ ఎ పర్మనెంట్ టాటూ. చిన్నప్పుడు నేనైతే ఆర్టిఫిషియల్ టాటూ ఎన్ని వేసుకుంటుండే అంటే, మీకు గుర్తుందా, బబుల్ గమ్స్ లో, చిప్స్ ప్యాకెట్ లో మనకి చాలా టాటూస్ వచ్చేవి. అవును, అప్పుడు సొలానో చాక్లెట్ కి ఈగల్ దోమలు వస్తుండే కదా. యా, నేను కూడా వేసుకుంటుండే ఆ పురుగులు చేతుల మీద, కాళ్ళ మీద. తర్వాత మా పేరెంట్స్ ఎట్లా తిడుతుండే అంటే, ర్యాషెస్ వస్తాయి, స్కిన్ అలర్జీస్ వస్తాయి అని చెప్పని. కానీ ఇప్పుడు నేను ఒక్క పర్మనెంట్ టాటూ అని వేసుకోవాలి. డాడీ ప్లీజ్ డాడీ, ఇప్పుడు నేను ఒక్క టాటూ అని వేసుకుంటాను, ఒక్క టాటూ.
అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి వాంటెడ్ టు ప్రాక్టీస్ యోగా అండ్ మెడిటేషన్ ఆన్ డైలీ బేసిస్, ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా చిన్న చిన్న వాటిని ఓవర్కి థింక్ చేసేసి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాను. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు బీ లైక్ దాట్. ఇది ఒక డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక హ్యాబిట్ లాగా మారి మనం తర్వాత ఏ సిచ్యువేషన్ అయినా కూల్గా డీల్ చేయొచ్చు అని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ అండ్ ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలని. ఎయిత్ వన్ వచ్చేసరికి టు డై మై హెయిర్. ఇందులో ఏముంది, కామన్ అనుకుంటున్నారు కదా. యా, మన ఇండియన్స్ మోస్ట్లీ డిఫరెంట్ షేడ్స్ అండ్ బ్రౌన్స్ లో ట్రై చేస్తారు. నేను కూడా ట్రై చేశాను ఇంతకుముందు చాలాసార్లు, బట్ నాకు అట్లా కాదు. సమ్ వియర్డ్ కలర్ ట్రై చేయాలని ఉంది. సంథింగ్ లైక్ బ్లూ ఆర్ పింక్, yellow అట్లా. ఐ జస్ట్ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ సమ్ వియర్డ్ కలర్. కానీ జస్ట్ ఒక 1 or 2 days కి అంతే, అంతకు మించి కాదు. నైన్త్ వన్ వచ్చేసరికి టు గో అనే గర్ల్స్ ట్రిప్. అసలు కాలేజ్ లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్లాన్ చేసామంటే నెంబర్ ఆఫ్ టైం, కానీ అన్ని ఫ్లాప్. సో ఆల్ మై గర్ల్స్ అవుట్ దేర్ విల్ ప్లాన్ వెరీ షార్ట్లీ, ఓకేనా. 10th వన్ వచ్చేసరికి టు వర్క్ ఇన్ ఎంఎన్సీ. ఇది కొంచెం మీకు వియర్ గా అనిపించవచ్చు, డాక్టర్ అయి ఉండి ఎంఎన్సీ అంటది ఏంటబ్బా అని. చిన్నప్పటి నుంచి నాకు మా కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మూవీస్ లో, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అటు ఇటు తిరుగుతూ ట్యాగ్లు వేసుకొని మండే టు ఫ్రైడే వర్క్, సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది, మంచిగా పబ్ కల్చర్, పార్టీ లైఫ్ అట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసేసి నాకు కూడా ఒకసారి ఎట్లుంటుంది అబ్బా అని ఎక్స్పీరియన్స్ చేయాలనిపించేది. సో నాకు కూడా ఒక ఆఫర్ వచ్చింది అనమాట, ఒక ఎంఎన్సీ కంపెనీలో. ఇట్స్ అమెరికన్ కంపెనీ. అంటే నేను ఏదో ఇంజనీరింగ్ వాళ్ళ వర్క్ ఏం చేయను, ఇట్స్ డాక్టర్ రిలేటెడ్ వర్క్ అనమాట. వీ హ్యావ్ టు రైట్ కేస్ హిస్టరీస్ ఆఫ్ ద పేషెంట్స్ అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ జాబ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మై స్టడీస్. సో ఇంకా ద ప్యాకేజ్ వాజ్ ఆల్సో లైక్ వెరీ గుడ్ ప్యాకేజ్. సో నేను అట్లా చేయడం జరిగింది. సో డాక్టర్ అయి ఉండి ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేయాలన్న ఒక కోరిక కూడా నాది నెరవేరిపోయింది. వావ్, సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. 11th వన్ వచ్చేసరికి టు బై ఎ పోలరాయిడ్ కెమెరా. చిన్నప్పుడు నా దగ్గర ఉండాలనుకుంటా, బట్ ఏమో సరిగ్గా గుర్తులేదు. తర్వాత కాలేజ్లో ఉన్నప్పుడు ఫుల్ అడిగా మా ఫాదర్ని, లైక్ ఐ వాంట్ ఎ పోలరాయిడ్ కెమెరా అని. అప్పుడు కానీ నాకు సోనీ హ్యాండీ కెమెరా కొనిచ్చారు. మంచి ఈ సోనీ కెమెరాలో మంచి పిక్స్ బాగా వస్తాయి. బట్ నో, నాకు ఆ పోలరాయిడ్ కెమెరాలో మనకి ఇన్స్టాంట్ గా ప్రింటెడ్ పిక్స్ వచ్చేస్తాయి, ప్రింటెడ్ కాపీస్ వచ్చేస్తాయి. ఐ లవ్ దెమ్ లిటరలీ. సో ఐ హ్యావ్ టు బై దట్ పోలరాయిడ్ కెమెరా ఎట్లయినా. 12th వన్ వచ్చేసరికి టు గో ఫర్ ఎ క్యాంపింగ్. క్యాంపింగ్ అంటే చిన్నప్పుడు ఓన్లీ మూవీస్ లో చూడడం తప్పితే ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్. అలా టెంట్ వేసుకొని, క్యాంప్ ఫైర్ వేసుకొని, ఫుడ్ గ్రిల్ చేసుకుంటూ, లైక్ చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తుంది నాకు ఎందుకో అది. ఒకసారి మేము అనంతగిరి హిల్స్ లో ప్లాన్ చేసాము, కానీ ఎందుకో ఫ్లాప్ అయ్యింది. బట్ ఫ్యూచర్ లో మళ్ళీ ప్లాన్ చేయాలి. 13th వన్ వచ్చేసరికి ఐ వాంట్ రీస్టార్ట్ మై పెయింటింగ్ అండ్ డూడల్ ఆర్ట్ స్కిల్స్ అగైన్. చిన్నప్పుడు ఎన్ని పెయింటింగ్ కాంపిటీషన్స్కి వెళ్తుండే అంటే రవీంద్ర భారతిలో, బాల్ భవన్ లో నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ కి ఐ యూస్ టు గో. బట్ సడన్ గా ఆల్ ఆఫ్ దెమ్ వేర్ స్టాప్డ్. బట్ మళ్ళీ ఇప్పుడు it's a very high time to restart them. I just love playing with colors and all. It will be very peaceful when you people just give it a try. Shortly you will be seeing all my painting skills and doodle art skills. And 14th one వచ్చేసరికి to be at 2 different places at the same time. అంటే ఒక 2 different countries కానీ 2 different states కానీ ఎట్ ఏ టైంలో ఉండాలి అని చెప్పి. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అయి ఉండొచ్చేమో, బట్ ఐ నెవర్ నోటిస్డ్. బట్ ఈసారి ప్లాన్ చేసుకొని ప్రాపర్గా వెళ్ళాలి. 15th వన్ వచ్చేసరికి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ ఇన్ ఎ గవర్నమెంట్ సెక్టర్ అండ్ వాంటెడ్ టు బికమ్ ఎ గ్రీన్ పెన్ హోల్డర్. అది కూడా చేసేసాను. ఐ వర్క్డ్ అండర్ NHM, దట్ ఈస్ నేషనల్ హెల్త్ మిషన్. ఒక 9 months చేశాను నేను. దట్ వాజ్ ద best moment and best experience in my life. I've seen all types of people and I've learned many lessons during my service. And chala programs attend ayanu and I've organized many camps. Meeku Kanti Velugu program idea untuntadi Telangana state lo. I've attended those camps also. నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మా హాస్పిటల్ ఇలా ఉండే. ఒక NGO హెల్ప్తో ఇంకా మా స్టాఫ్ సపోర్ట్తో మా హాస్పిటల్ని ఇలా రెనోవేట్ చేసుకున్నాము. నేను రెసిగ్నేషన్ ఇచ్చేసాక కూడా లైక్ మెనీ పేషెంట్స్ ఇస్ టు కమ్ అండ్ ఆస్క్ అవర్ స్టాఫ్
ఈ మేడం రావట్లేదు డ్యూటీకి, ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పని. లైక్ అప్పుడప్పుడు లైక్ నా వేలో ఎప్పుడైనా పేషెంట్స్ కూడా కనిపిస్తుండేది. యూస్ టు ఆస్క్ మీ, ఏంటి మేడం రావట్లేదు హాస్పిటల్కి, మీకోసం మేము హాస్పిటల్కి వెళ్ళాము బట్ మీరు రావట్లేదు అని చెప్పారు. లైక్ దీస్ ఆర్ some of heart touching moments in my life. Thank you. I will speak on my next 15 things in my next vlog. Until then, bye.